హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇలాగే మీ సపోర్ట్ నా ఛానల్కి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అయితే ఈరోజైతే నేను కలర్స్ తయారు చేశాను ఇంట్లోనే సంక్రాంతి పండగకి. ఇది నేను సింపుల్గా బియ్యం పిండితోనినా ఒక రూ. 5 పిండి కలర్స్ ఉంటాయి కదా, అవి రూ. 5 తీసుకున్నాను, ఒక 4 రకాలు. దాన్ని ఇలా వాటర్లో కలిపేసి ఇలా కలర్స్ తయారు చేశాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, కలర్స్ తయారు చేసిన తర్వాత పేపర్లు అలాగే వదిలేయడం వల్ల అవి కొంచెం రాళ్ళు రాళ్ళుగా కట్టేశాయి. ఎందుకంటే నేను కలిపిన తర్వాత ఫ్యాన్కి పెట్టేసి వదిలేసాను, కానీ ఆ తర్వాత చూసుకోలేదు. మనం ఎప్పుడైనా కలర్స్ చేసుకున్నప్పుడు నైట్ ఒకవేళ కలర్స్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ అయినా మనం కనీసం ఎండలో పెట్టాలి. లేకపోతే నేను చూపిస్తున్న విధంగా ఇలా రాళ్ళకి పట్టేస్తాయి అన్నమాట. చూసారు కదా గ్రీన్ కలర్కి ఎలాగా రాళ్ళు రాళ్ళుగా అయిపోయిందో. మనకి ఇది మళ్ళీ పౌడర్ చేసుకోవడం సింపులే, మిక్సీ పట్టేసుకుంటే నార్మల్ పౌడర్ అయిపోతుంది. కాకపోతే మళ్ళీ పని అక్కర్లేకుండా ఉండాలంటే ముందుగానే మనం ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, ఇలాగా రాళ్ళు కింద పట్టవు. సో ఫస్ట్ అయితే మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే, అంటే రంగోలీ వీడియోస్ ఎలా తయారు చేయాలనే వీడియో కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఫుల్ వీడియో అనేది పెడతాను. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రంగోలీ కలర్స్ నేను ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ అయితే నేను బియ్యం పిండిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవైతే మంచిది. ఆ రేషన్ బియ్యంని బాగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆ తర్వాత మనకి రూ. 5 పిండి కలర్స్ అంటారు చూడండి, ఆ కలర్స్ తీసుకున్న రూ. 5. లేదంటే మీరు మన ఫుడ్ కలర్స్ అమ్ముతారు కదా, ఆ ఫుడ్ కలర్స్ అయినా తీసుకోవచ్చు. అయితే మనం కొంచెం బియ్యం పిండి గిన్నెలోకి ఈ ఫుడ్ కలర్ ఆ గిన్నెలో కలుపుకొని బాగా మిక్స్ చేసేస్తే లైట్ కలర్లో వస్తుంది. ఆ తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ ఇలా ఈ కలర్ వచ్చినంత వరకు, అంటే వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిక్స్ చేసుకున్నదంతా ఒక పేపర్లోకి వేసుకొని ఎండలో పెట్టేసుకుంటే మనకి ఇలాగ కలర్స్ అనేవి రెడీ అయిపోతుంది. ఇది మనం ముగ్గు మీద వేయడానికి చాలా బాగుంటాయి, అంటే జారుతూ ఉంటాయి అన్నమాట, ఒక దగ్గర స్ట్రక్ అయిపోకుండా. చూసారు కలర్స్ అయితే చాలా బాగా రెడీ అయిపోయాయి. నేను ఒకసారి మిక్సీ పట్టేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇదిగోండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి పెడతాను. థ్యాంక్ యూ.